హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఈ వీడియో మొత్తం శ్రీశైలం ట్రిప్ గురించే అండి. అయితే మేము ఫస్ట్ శ్రీశైలం వెళ్ళి తర్వాత ఇష్టకామేశ్వరి టెంపుల్కి వెళ్ళాం. ఇష్టకామేశ్వరి టెంపుల్ మొత్తం డీటెయిల్స్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలో అవన్నీ చెప్తాను నేను ఈ వీడియోలో. ఫస్ట్ అయితే వెళ్ళిపోదాం. ఇష్టకామేశ్వరి టెంపుల్ కాదండి, ఫస్ట్ శ్రీశైలం వెళ్దాం. శివుని దర్శించుకున్నాక ఇష్టకామేశ్వరి టెంపుల్కి వెళ్దాం. అయితే శ్రీశైలం వెళ్ళేసరికి మీకు నైట్ ఈవినింగ్ 6 అయిందండి. తర్వాత 7 to 8 దర్శనం ఉందన్నారు. అదే స్పర్శ దర్శనం ఉందంట. సో మేము ఆ రోజు అక్కడికి వెళ్ళాక టికెట్స్ ఉన్నాయి అన్నారు. మేము బుక్ చేసేసుకున్నాం వెంటనే. అక్కడ బుకింగ్ కౌంటర్లో దొరుకుతాయి టికెట్స్. బుక్ చేసేసుకుని వెంటనే వెళ్ళిపోయాం స్పర్శ దర్శనానికి. స్పర్శ దర్శనం కూడా కొంచెం ఖాళీగానే ఉంది, అరగంటలో అయిపోయింది దర్శనం. చాలా అంటే చాలా మైండ్ పీస్ఫుల్గా ఉందండి. దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటుంది స్వామివారిని చూశాక, స్పర్శించాక. తర్వాత నెక్స్ట్ డే మేము సాక్షి గణపతి టెంపుల్కి వెళ్ళిపోయాం. అంటే స్వామివారికి చెప్పుకోవాలి కదా, మేము ఇలా వచ్చాము, మీరు సాక్ష్యంగా ఉండాలని వెళ్ళి మా గోత్రనామాలు చెప్పేసుకున్నాం. అది అయిన తర్వాత మాకు నెక్స్ట్ 8:30కి స్లాట్ ఉందండి. నెకంటి జంగల్ రైడ్ స్లాట్ ఉంది. ఏంటంటే ఫస్ట్ ముందు రోజు వచ్చామని చెప్పాము కదా, ముందు రోజు కొంచెం ఎర్లీగా వెళ్తే మనకి 6 వరకు ఉంటుందండి ఛాన్స్ బుక్ చేసుకోవడానికి. మార్నింగ్ 8 AM to 6 AM అయితే ఛాన్స్ ఉంటుంది ఇలాగ జంగిల్ రైడ్కి బుక్ చేసుకోవడానికి. మేమైతే వెళ్ళిపోయాము. అది శిఖరం దగ్గర ఉంది. శిఖరం దగ్గర నేను చూపిస్తాను. ఇదేనండి జంగిల్ రైడ్ది. ముందు రోజు వచ్చి బుక్ చేసుకోవాలండి. 1 day ముందు బుక్ చేసుకోవాలి. ఆఫ్లైన్ అయితే ఎనీ డేస్ ముందైనా బుక్ చేసుకోవచ్చు. ఓన్లీ 120 టికెట్స్ ఇష్యూ చేస్తారు. అది కూడా మనకి టైం చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో 8 years అబోవ్ ఉన్న వాళ్ళు మాత్రం ఒక్కొక్కరికి పర్ పర్సన్కి టికెట్ 1000 రూపీస్ పట్టిద్ది. అండ్ ఆల్సో మనం టికెట్ తీసుకోవడానికి లైన్లో నుంచుంటే ఒక పర్సన్కి ఓన్లీ 3 టికెట్స్ వేస్తారండి. దాన్ని బట్టి మీరు చూసుకుని వెళ్ళాలి. ఇక్కడే అండి టికెట్స్ ఇష్యూ చేసేది. అక్కడ కనిపిస్తుంది కదా బూత్ లాగా, దాంట్లో ఇష్యూ చేస్తారు మనకి టికెట్స్. మనకి స్లాట్ కూడా టైం కూడా మెన్షన్ చేస్తారు. మన ఫోన్ నెంబర్ తీసుకుంటారు. అండ్ ఆల్సో ఇవి జంగల్ సఫారీకి క్యూట్ డ్రెస్సెస్ అండి. ఇక్కడ నుంచి మనకి జంగిల్లోకి ఎంటర్ అవుతాం. ఇలా ఒక ఆయన తీసుకెళ్తారు. పర్ జీప్ వచ్చేసి 6-7 members పడతారు. అలా తీసుకెళ్తారండి మనల్ని. అండ్ ఆల్సో ఇది ఏంటనుకుంటున్నారా, నల్లమల ఫారెస్ట్ అండి. వెళ్ళినప్పుడు ఎంత ఎండలో ఉన్నాయంటే మొత్తం చెట్లన్నీ ఎండిపోయాయి, చూసారా. అందుకే వాటర్ స్కేర్సిటీ వస్తుంది, వెదర్ కండిషన్ ఇలా ఉంది, పొల్యూషన్ కంట్రోల్ చేయండి అనేది ఇందుకే. చూసారా ఎలా ఉన్నాయో, చూస్తే చాలా బాధ వేసిందండి నాకైతే. ఇది జంగిల్ రైడ్. యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ ఎ జంగిల్ రైడ్. అసలు ఎడారిలా ఉందండి, జంగిల్ రైడ్లా కూడా లేదు. మేము ఇంకా సర్లే చాలా డిసప్పాయింట్ అయ్యాం. ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్తే ఇష్టకామేశ్వరి టెంపుల్. అక్కడ కొంచెం దూరంలో ఆపేస్తారు. కంపల్సరీ నడవాల్సి ఉంటుంది. కొంచెం గతుకులుగా రాళ్ళుగా ఉంటుంది. అండ్ ఆల్సో ఆన్లైన్ టికెట్స్ గురించి చెప్పాను కదా, కొన్నిసార్లు జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో ఈ టైంలో జంగిల్ రైడ్ ఆపేస్తారండి. రైనీ సీజన్ వల్ల బురదగా ఉంటుంది కదా, ఆ ఏరియా చూసారా మట్టిగా ఉంది. సో ఆ జంగిల్ రైడ్ ఆపేస్తారు. మీరు ఈ టైంలో ప్లాన్ చేసుకోవద్దు, అవ్వదు. అండ్ ఆల్సో మీరు ఆధార్ కార్డ్ కంపల్సరీ చూపించాల్సి ఉంటుంది. ఆన్లైన్ టికెట్ బుకింగ్స్ అయితే ముందే ఓపెన్ అయి ఉంటాయి, మీరు చూసుకుంటూ ఉండాలి. నేను ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. చాలా గతుకులుగా ఉంటుందండి రోడ్ మాత్రం. కొంచెం నాకు ఇలా ఎడారిగా ఉన్నా కూడా కొంచెం భయం వేసింది. టైగర్స్ అవి ఉంటాయేమో అని, కానీ ఏమి ఉండవు అన్నారు. అవి కూడా భయపడతాయి అంట. అంటే ఇలాగా జనాలు తిరుగుతూనే ఉంటాయి కదా, అవి కూడా రావంట. యాక్చువల్లీ ఇక్కడ జూ కూడా కడతారంట. ఆ ప్లేస్ నేను చూపిస్తాను ఎక్కడ కడతారో. కొంచెం లోన కడతారని చెప్పారు ఆ డ్రైవర్ అంకుల్. అండ్ ఆల్సో మీరు టికెట్స్ బుక్ చేసుకుంటే అవి రీఫండబుల్ కాదండి. కంపల్సరీ బుక్ చేసుకుని కంపల్సరీ వెళ్ళాలి. అండ్ టైం స్లాట్లోనే వెళ్ళాలి, ఇచ్చిన టైం స్లాట్లోనే వెళ్ళాలి. సో దట్ మీకు 2.5 hours ఉంటుంది. చెప్పా కదా ఇక్కడే కడుతున్నారు, జూ అనేది కడతారంట ఇక్కడ. ఇదంతా వర్క్ జరుగుతుంది, చూస్తాను మొత్తం ఎడారిగా ఉంది.
ఏంటన్నా 2.5 hours అండి మొత్తం రైడ్. అక్కడ మనల్ని దింపేసి వాళ్ళ పనులు చూసుకుంటారు. మనం ఇష్టకామేశ్వరి టెంపుల్ అంటే లైన్ ఉంటుందండి, చాలా చిన్నగా ఉంటుంది దేవాలయం. లోనికి ఎలా ఉంటుంది, అమ్మవారిని పట్టుకోవచ్చు. అమ్మవారిని పట్టుకుంటే మన స్కిన్ పట్టుకున్న సెన్సేషన్ వస్తుంది. ఫోర్ హెడ్ టచ్ చేస్తే కుంకుమను కూడా పెట్టనిస్తారు. కావాలంటే మీరు బ్యాంగిల్స్ కూడా అడగచ్చు. నేను అడిగాను, నాకు ఇచ్చారు. అక్కడ ట్రైబల్సే చూసుకుంటారండి, ఎవరు ఉండరు. వాళ్ళే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ జంగిల్ రైడ్లో ఫుడ్ కూడా ఇంక్లూడెడే. 50 రూపీస్ ఎంతో తీసుకుంటారు. ఇదేనండి, వచ్చేసాం. మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఒక రోజు ముందే బుక్ చేసుకుంటే బెస్ట్. అక్కడికి వెళ్తే ఒక రోజు ముందు 2 days 3 days అట్లా ప్లాన్ చేసుకుంటే మీకే బెస్ట్. చక్కగా వెళ్ళొచ్చు. చూడండి, ఇదంతా మొత్తం అక్కడక్కడ గ్రీనరీ ఉంది. ఇక్కడ చూసారా, ఇక్కడ నుంచి నడవాలండి. అక్కడ దింపేశారు మమ్మల్ని. అక్కడ ఎంట్రన్స్ ఉంది కదా, టోల్ గేట్, అక్కడ దింపేశారు. అక్కడ నుంచి నడుచుకుంటానే వెళ్ళాలి. ఇదంతా ఇక్కడ కొంచెం గ్రీనరీ ఉంది. ఇక్కడ కొంచెం లేక్స్ కూడా ఉన్నాయి. వచ్చేసామండి. ఇక్కడ ట్రైబల్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు ఆడుకుంటున్నారు. అండ్ వీళ్ళు ఇక్కడ మనం పూజ కూడా చేసుకోవచ్చు, కానీ చాలా లైన్ ఉంటుందండి. అంటే లైన్ ఎక్కువ ఉండదు, బట్ వెళ్ళిన వాళ్ళు తొందరగా బయటికి రారు. అంటే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. యాక్చువల్లీ అంత బాగుంటారు అమ్మవారు. కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్. కొంచెం తొందరగా వచ్చేయమని అంటారు. మాదైతే 1 గంటలో అయ్యిందండి. ఫస్ట్ వెళ్ళిన వాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టారు. వాళ్ళు అసలు బయటికి రాలేదు చాలాసేపు వరకు. మెయిన్ తెలుసా, ఆ గుళ్ళోకి వెళ్ళేటప్పుడు ఓన్లీ 3-4 మెంబర్స్ మాత్రమే పడతారండి. లోపల చిన్నగా ఉంటుంది. లైన్ చూసారా, ఇలా అక్కడ కనిపిస్తుంది కదా చిన్నగా గుడి, అదే అండి. ఇదంతా ట్రైబల్ పీపుల్ ఉంటారు. అదిగోండి వైట్ కలర్ కనిపిస్తుంది కదా, అదే అండి గుడి కిందకు ఉంటుంది. మేమైతే దర్శనం చేసుకుని వచ్చేసాం. నాకు అక్కడ నుంచి బ్యాంగిల్స్ అడుగుతున్నారు చూడండి, లాన్ నుంచి బ్యాంగిల్స్ అడుగుతున్నారు కదా, అక్కడ నుంచి కూడా కనిపిస్తారు అమ్మవారు. జంగిల్ రైడ్ అయిన తర్వాత మేము హటకేశ్వరం వచ్చామండి. హటకేశ్వరం ఏంటంటే మెయిన్ ఎవరికైనా సంతానం లేకపోతే ఇక్కడికి వచ్చి ముడుపు కట్టి స్వామివారిని దర్శించుకుంటే సంతానం కలిగిద్దని ఇక్కడ బాగా నమ్మకం. అక్కడ కనిపిస్తుంది కదా, ఆ చెట్టుకే ముడుపు కడతారు అండ్ స్వామివారిని దర్శించుకుని వెళ్తారు. మేము పాలధార పంచదార ఈసారి కవర్ చేయలేదండి. లాస్ట్ టైం చూసేసాము, ఎండలకి ఇంక ఉండలేక వెళ్ళిపోయాము. అంటే మేము మొత్తం ఫ్యామిలీ మొత్తం వచ్చామండి. చిన్నపిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళు ఉండలేరు కదా సమ్మర్కి. సో ఇంకా మేము చూసుకోలేదండి, పాలధార పంచదార వెళ్ళిపోయాము. హటకేశ్వరం మాత్రం ఎప్పుడు వచ్చినా వెళ్తామండి. చిన్న కొన్ని కవర్ చేయకపోయినా మ్యాక్స్ దేవుళ్ళన్నీ కవర్ చేసుకుని వెళ్తాము. అమ్మవారి పీఠం అండి, ఇది కూడా చూసుకునే వెళ్ళాము. మేము దారిలో కోటప్పకొండ వెళ్ళామండి, అది కూడా చూపిస్తాను. కోటప్పకొండ వచ్చేసాము. మేము అట్లా మధ్యాహ్నం అట్లా బయలుదేరాము. ఈవినింగ్ అయింది వచ్చేసరికి కోటప్పకొండ. ఇంకా ఈవినింగ్ చాలా అంటే క్రౌడ్ కూడా ఎక్కువ లేదు, తక్కువ ఉంది. సో మేము దర్శనం చేసుకుని ప్రశాంతంగా కొంతసేపు కూర్చుని వెళ్ళామండి. నేను ఎప్పుడో చిన్నప్పుడు, నాకు కూడా తెలీదు, వచ్చానంట, మళ్ళీ ఇప్పుడు వచ్చాను కోటప్పకొండ. మా అమ్మ వాళ్ళు తీసుకొచ్చారు, మళ్ళీ ఇప్పుడు మా హస్బెండ్ తీసుకొచ్చారు. చాలా ప్రశాంతంగా ఉంటుందండి. విశ్వేశ్వరాయ నరకాంతక తారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ కర్పూరకాంతిధవళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ గౌరీప్రియాయ రజనీశకలాధరాయ కాలాంతకాయ భుజగాధిపకంకణాయ గంగాధరాయ గజరాజ విమర్దనాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ
दारिद्र्यदुःखदहनाय नमः शिवाय भक्तप्रियाय भवरोगभयापहाय उग्राय दुःखभवसागरतारणाय ज्योतिर्मयाय गुणनामसुमृच्छकाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय चर्माम्बराय शवभस्मविलेपनाय फालेक्षणाय मणिकुण्डलमण्डिताय मञ्जीरपादयुगलाय जटाधराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय